కాకినాడ జిల్లాలో ఉపాధ్యాయులపై ఫోక్సో ఫిర్యాదులు నమోదైతే ఉపేక్షించేది లేదని కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ సెగిలి హెచ్చరించారు. కాకినాడ జిల్లాలో ఉపాధ్యాయులపై ఫోక్సో ఫిర్యాదులు నమోదైనా ఉపేక్షించేది లేదని కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ సెగిలి హెచ్చరించారు. సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవప్రదమైందని, ఇలాంటి వృత్తికి కళంకం తెచ్చేలా ప్రవర్తించడం సహించరాని నేరమని కలెక్టర్ పేర్కొన్నారు. బుధవారం జాతీయ బాలల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ అంబేద్కర్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ఉపాధ్యాయులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, వివిధ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. 90 మంది ఉద్యోగం జాయిన్ అయ్యేటప్పుడు ఎలా వస్తామో అలా ఉండటానికి ఇంకొకసారి ప్రయత్నం చేద్దాం అంటాడు ఆ మూవీలో ఫస్ట్ డైలాగ్. అది మీకు అర్థమైందా నేను చెప్పింది? మనం జాయిన్ అయ్యేటప్పుడు ఎలా ఉండాలో అలా ఇంకొకసారి ఉండడానికి ట్రై చేస్తాము, ఎంతమంది ట్రై చేయగలరో చూద్దాం అంటాడు అన్నమాట. ఇట్స్ చాలా మంచి థాట్ అనిపించింది నాకు. చాలా రోజుల తర్వాత నేను చూసిన వెరీ వెరీ నైస్ స్టేట్మెంట్. అలా ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి ప్రయత్నం చేసినా మనం పోవాలనుకున్న దారిలో నుంచి ఎంతో డివేట్ అయిపోయామో తెలుస్తుంది. సో దయచేసి ఇక్కడ పిల్లలకు చెప్పడం కాదు, నాకు బాగా వచ్చిన పిల్లలకి ఏదో చెప్తాం అనుకుంటా కానీ నో, పిల్లలకు కాదు మనం చెప్పాల్సింది, పెద్దలకి. మనం కదా చెడిపోయింది, వాళ్ళు కాదు. సో ఇట్ ఈస్ అస్ హూ హ్యావ్ టు చేంజ్ ఆన్ దిస్ డే, నాట్ దెమ్. సో నా వైపు నుంచి యాజ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ చెప్తున్నాను, ఇంకొకసారి నాకు పాక్సో కేసు అనేది వస్తే మాత్రం డిఎస్పీ గారు ఉన్నారు ఇక్కడ, నిర్మోహమాటంగా చెప్తున్నాను, అది డౌట్ వచ్చినా సరే ఇంకే కేసు అయినా పెట్టి మన లోపల ఇస్తారు. దేర్ ఈజ్ నో ఎక్స్క్యూజ్ టు ఇట్ అండ్ ఇట్స్ అ ప్రామిస్ ఫ్రమ్ మై సైడ్. ఎవరైనా దాని గురించి కంప్లైంట్ చేసిన ఉన్నంత వరకు ఇక్కడ ఐ ప్రామిస్ మీ వరకు ఆ గొడవ రాకుండా చూసుకునే బాధ్యత నాది. దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. సో దిస్ ఈజ్ ఫర్ టీచర్స్ ఆల్సో, ఐ మీన్ ఫర్ కిడ్స్ ఆల్సో. ఇందాక యాక్చువల్లీ డిఎస్పీ గారు కూడా ఒకటి అనుకున్నాం. ఈ పోస్టర్ కనిపిస్తుందా లాస్ట్లో? ఫోన్లు ఎంతమందికి ఉన్నాయి చేతులు ఎత్తండి. యా గుడ్. సో ఒకసారి మీ ఫోన్స్లో తీసుకున్నాను 112 డైల్ చేయండి అందరూ. 112 ఒకరు చేయండి. ఒకరు లాస్ట్లో బ్లూ శారీ అమ్మ లేవండి అమ్మా ఒకసారి. లాస్ట్ మీరే వెనక్కి తిరుగుతున్నారు కదా, ఒకసారి లేవండి.